నెల్లూరు జిల్లా రాపూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై సమీక్షా సమావేశం జరిగింది. పంచాయతీరాజ్ ఈఈ విజయభాస్కర్, ఏపీడీ గాయత్రీదేవి ఉపాధి హామీ సిబ్బందితో పలు అంశాలపై ఈ సమావేశంలో మాట్లాడారు. ముందుగా రాపూరు, గోన్పల్లి గ్రామాలలో ఫారం ఫండ్లను సందర్శించి పనులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీడీ గాయత్రీదేవి మాట్లాడుతూ మండలంలో మొత్తం 402 ఫారం ఫండ్లు ఉన్నాయని, ఫారం ఫండ్ ముఖ్య ఉద్దేశం రైతులు తమ పొలంలో ఫారం ఫండ్లను నిర్మించుకుంటే నీటి సమతుల్యత ఉంటుందని, ఎటువంటి నీటి కొరత ఉండదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు రాళ్లపల్లి గాయత్రీదేవి. నేను నెల్లూరు క్లస్టర్ ఏపీడీగా రీసెంట్గా బాధ్యతలు స్వీకరించున్నాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం మేరకు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో పొలం ఉండే రైతులకి ఫామ్ పాండ్స్ అనేవి నిర్మిస్తే దాని ద్వారా ఆ పొలంలో నీటి సమతుల్యత ఉంటుందనే ఉద్దేశంతో ఇది ఒక మంచి కార్యక్రమము ప్రారంభించున్నాము. మన రాపూరు మండలంలో 402 ఫామ్ పాండ్స్ అనేవి టార్గెట్గా ఇచ్చినారు. జూన్ నెల వరకు కూడాను ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడాను ఎంజీఎన్ఆర్జీఎస్ పథకం కింద ఫామ్ పాండ్స్ మాత్రమే డిమాండ్ ఇచ్చి ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి టార్గెట్ ఇచ్చిన్నారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫామ్ పాండ్ అమలు అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఏదైనా కానీ ఒక కార్యక్రమం మనం ప్రారంభిస్తే అది 100% పూర్తి అయితేనే దాని ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం అమలు గురించి ఈరోజు ఎం విజయభాస్కర్ గారు ఈఈ క్వాలిటీ కంట్రోల్ కడప నుంచి వచ్చి ఉన్నారు. వీరితో పాటుగా వీరి అసిస్టెంట్స్ సిహెచ్ కిషోర్ బాబు, ఎస్కే ఖలీలుల్లా కూడా వచ్చిన్నారు. మన రాపూర్ మండలంలో రాపూర్లో ఒక ఫామ్ పాండ్, గోలుపల్లిలో 2 ఫామ్ పాండ్స్ ఈరోజు విజిట్ చేస్తున్నారు. ఈ ఫామ్ పాండ్ సరిగా జరుగుతున్నాయా లేదా, డిమాండ్ ఇచ్చిన ప్రకారంగా అక్కడ బేసికర్స్ ఉన్నారా లేదా, నెక్స్ట్ క్వాలిటీ ప్రకారం మార్కింగ్ ఇచ్చిన ప్రకారం అక్కడ మెయిన్ పాండ్ అనేది సరిగ్గా చేస్తున్నారా లేదా. దీంట్లో మెయిన్గా మనకు ఉండేది ఏంటంటే మెయిన్ పాండ్ అనేది పూర్తవ్వాలి. తర్వాత ఇన్లెట్ అవుట్లెట్ అనేది పెట్టాలి, సిల్ ట్రాప్, రివిట్మెంట్, తర్వాత బండ్ సెక్షనింగ్, ఇవన్నీ చేసేది ఫామ్ పాండ్ అనేది ఒక స్ట్రక్చర్ వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ గారు వచ్చి ఈ 3 వర్క్స్ చూసి ఇవి ఈరోజే ప్రారంభమైనాయి. కాబట్టి ఎటువంటి పొరపాట్లు లేకుండా పనికి హాజరైన వారికి మస్టర్స్ వేయడం కానీ, పని చేస్తున్నప్పుడు మార్కింగ్ ఇవ్వడం కానీ, వాళ్ళు చేస్తున్న పనికి కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేసి రికార్డింగ్ కానీ, ఇదంతా కూడాను ఇంకా ప్రతి రోజు కూడాను దీని మీద రివ్యూ ఉంటుంది. అదేవిధంగా కమిషనర్ గారు ప్రతి వారానికి ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఎఫ్ఐ లెవెల్ వరకు కూడా వెళ్ళి ఎలా చేస్తున్నారు, మీ టార్గెట్ ఎంత, మీరు ఎంత అచీవ్ అయినారు, 100 days ఎంత చేస్తున్నారు అనేసి ఎంజీఎన్ఆర్జీఎస్ పథకం మీద ప్రతి ఒక్క యావరేజ్ వేజ్ కానీ ఇవన్నీ కూడా అడుగుతున్నారు. కాబట్టి మన రాపూర్ మండలంలో ఉండే అన్ని గ్రామ పంచాయతీలు 21 గ్రామ పంచాయతీలో కూడా మెయిన్గా ఫామ్ పాండ్స్ అనేది పూర్తి చేయాలి. ఈ ఫామ్ పాండ్స్ పూర్తి చేస్తే ప్రతి ఒక్క రైతు కూడా దీనివల్ల లాభపడతారు. అదేవిధంగా వీళ్ళకి ఎవరికైతే ఫామ్ పాండ్ ఇచ్చినారో వాళ్ళకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక షీట్ ఇస్తారు. అంటే వర్షం వల్ల కానీ ఏదన్నా కారణం వల్ల కానీ ఆ నీరు పడితే ఆ నీరు భూమిలోకి ఇంకిపోకుండా ఆ షీట్లో ఉంటుంది. కాబట్టి దానికి రైతుకు ఉపయోగపడుతుంది. కాబట్టి సో హార్టికల్చర్ వారితో కూడా సంప్రదించి మనకి ఏవైతే శాంక్షన్ అయినాయో 412 రైతులకు కూడాను ఈ షీట్స్ ఇప్పించి మన టార్గెట్స్ని పూర్తి చేసేదానికి ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ వారీగా కూడాను రివ్యూ జరపడం జరిగింది. మన టార్గెట్ని అందరూ కూడాను పూర్తి చేసి మన మండలాన్ని ఎంజీఎన్ఆర్జీఎస్ పథకంలో 100% టార్గెట్ ఓరియంటెడ్గా నడిపిస్తారనేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అని. Hi Nellore, please subscribe to N3 TV. వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్, డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది.
చైత్ర హాస్పిటల్, ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు, కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా.